ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై 2 రోజుల పాటు నిర్వహించే సదస్సు విశాఖలో ప్రారంభమైంది. వచ్చే 10 ఏళ్లలో ఏఐ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే ఇప్పటి నుంచే అవగాహన, నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ డిటిఐ చైర్మన్ కోసరాజు శ్రీధర్ అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధాపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వ సహకారం అవసరం అంటున్న కోసరాజుతో ఐ న్యూస్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఏఐ సమ్మిట్ పేరుతో విశాఖపట్నంలో 2 రోజులు వర్క్షాప్ జరగబోతుంది. ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నటువంటి ఏపీ డిటిఐ చైర్మన్ కొసరాజు శ్రీధర్ మనతో ఉన్నారు. అసలు దీని తాలూకా ముఖ్య లక్ష్యం ఏంటి, భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి సమ్మిట్ ఏదైతే దీని ప్రధాన లక్ష్యం ఏంటి? మనకు అందరికీ తెలుసు, ఈ చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. పర్టికులర్గా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చూస్తే ఏ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంది. అంటే అఫ్కోర్స్ చాలా బయట కూడా జనంలో చాలామందికి భయం ఉంది, జాబ్స్ పోతాయి అని ఇవన్నీ ఉంది. మనం లాస్ట్ 3 ఇయర్స్లో ఇప్పుడు అందరికీ తెలుసు కదా, ఇప్పుడు చాట్ జీపీటీ అందరూ వాడుతున్నారు. అంటే దట్స్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. నేను చాట్ జీపీటీని ఎందుకు కోట్ చేస్తున్నానంటే జెన్ AI టూల్ అంటారు దాన్ని. సో ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్ ఈజ్ యూజింగ్ దట్ చాట్ జీపీటీ ఆర్ ఎనీ అదర్ జెన్ AI టూల్. అంటే మనం ఈ లాస్ట్ 2-3 ఇయర్స్లో మనం టెక్నాలజీని, పర్టికులర్గా AI బేస్డ్ టెక్నాలజీని ఎంత ఎక్కువ వాడుతున్నాం అనేది ఇట్స్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఈ AI అనేది చాలా సెక్టర్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుందండి. ఎక్సెప్ట్ ఫ్యూ సెక్టర్స్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ టు బి ఇంపాక్టెడ్. తెలుసు కదా, అన్ని ఇండస్ట్రీస్ని ఇంపాక్ట్ చేస్తుంది. అంటే ఆ ఇండస్ట్రీని ఇంపాక్ట్ చేస్తుంది. జాబ్స్, స్కిల్స్ మారుతాయి కంప్లీట్గా. ఇప్పుడున్న మనకు స్కిల్ సెట్ సరిపోదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ ఉన్నాడు అనుకోండి, మనం ఏదో టెక్నాలజీ నేర్చుకుంటాం, జావానో .NET ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుని మనం డెవలప్ చేస్తాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 30% కోడ్ అంటే 3/4 ఆఫ్ ద కోడ్ సిస్టమ్ రాసేస్తుంది. అంటే మనకి బేసిక్ కోడింగ్ స్కిల్స్ ఉంటే సరిపోదు. అంటే ఫ్యూచర్లో నెక్స్ట్ 3-4 ఇయర్స్, నెక్స్ట్ డౌన్ ద లైన్ 10 ఇయర్స్లో మనకి ఇప్పుడున్న స్కిల్ సెట్ సరిపోదు. ఎందుకంటే వరల్డ్ చాలా చేంజ్ అవుతుంది. ఏ అనేది ఆల్మోస్ట్ ప్రతి మేజర్ సెక్టర్ని చేంజ్ చేస్తుందండి. మనము కనుక అసలు ఆ అవేర్నెస్ తీసుకుని జనాలందరినీ సెన్సిటైజ్ చేసి మనం ఆ టెక్నాలజీని, స్కిల్ని అడాప్ట్ చేసుకోకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ ఆర్ ఇన్ ద టెక్నాలజీ ఇండస్ట్రీ. సో ఈ మెయిన్గా మేము ఇక్కడికి అఫ్కోర్స్ మనకి విశాఖపట్నంకి విశాల్ దుప్పర్ లాంటి ఇండస్ట్రియలిస్ట్, అంటే NVIDIA అనేది టాప్ కంపెనీ ఇన్ ద వరల్డ్. వాళ్ళ మార్కెట్ క్యాప్ 4 ట్రిలియన్ అండి. అంటే మన ఇండియన్ జీడిపికి సమానం మార్కెట్ క్యాప్. సో అంత పెద్ద కంపెనీ, ఆయన ఇండియా సౌత్ ఏషియా MD విశాల్ దుప్పర్ ఇక్కడ రావడం చాలా ప్రత్యేకం మనకి అందరికీ. ఆయన చాలా యాక్చువల్గా ఇన్స్పైరింగ్ టాక్ ఇచ్చారు ఇందాక. సో అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే సెన్సిటైజ్ చేయాలి బోత్, నాట్ ఓన్లీ స్టూడెంట్స్. ఇప్పుడు మీరు చూస్తే లోపల అందరూ స్టూడెంట్స్. ఈ రోజు నిర్వహించినటువంటి సమ్మిట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే టెక్నికల్గా కానీ లేదంటే స్టూడెంట్స్ పరంగా కానీ ఇప్పటివరకు ఆయా రంగాల్లో ఉన్నటువంటి నిపుణులు కానీ ఎవరు పార్టిసిపేట్ చేశారు? మీరు ఒకసారి చూస్తే మాకు ఆల్మోస్ట్ 1200 రిజిస్ట్రేషన్స్ అయినాయండి. ఆల్మోస్ట్ మీరు హాల్ మొత్తం ఫుల్ ఉంది, ఇంకా నుంచి ఉన్నారు చాలామంది. ఇందులో అందరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, టెక్నాలజీకి సంబంధించి అందరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. అంటే CXOs, కంపెనీ ఓనర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ 200 మంది వాళ్ళు ఉన్నారు. అలాగే IT ప్రొఫెషనల్స్, ఎవరైతే AIలో, ఐటీలో, డిజిటల్ టెక్నాలజీలు పనిచేస్తున్నారు వాళ్ళు ఒక 200 మంది ఉన్నారు. స్టార్టప్ ఫౌండర్స్, ఇప్పుడంతా స్టార్టప్ బజ్ ఉంది కదా, వాళ్ళు ఒక 200 మంది ఉన్నారు. అలాగే స్టూడెంట్స్ ఒక 300 మంది దాకా ఉన్నారు స్టూడెంట్స్. సో మనకి టెక్నాలజీ ల్యాండ్స్కేప్లో అందరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు లోపల. అలాగే మనకి 30 నుంచి 35 బెస్ట్ స్పీకర్స్ని తీసుకొచ్చాం. అంటే మీరు గ్లోబల్ AI హెడ్ ఇన్ఫోసిస్, సో చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ టెక్ మహీంద్రా, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ TCS, యూ నేమ్ బిగ్ కంపెనీ, మన యాక్సెంచర్ నుంచి, క్యాప్జెమ్ నుంచి, చాలా బిగ్ కంపెనీ నుంచి గ్లోబల్ AI ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే రాబోయే 10-12 సంవత్సరాల్లో AI కంప్లీట్గా ఆక్యుపై చేయబోతుంది, AI టెక్నాలజీ పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తుంది అని చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవాలి, పూర్తి స్థాయిలో AI మీద అవగాహన చేసుకోవాలి. దానికి సంబంధించి కూడా ఎప్పటి నుంచే ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రోత్సహించి ప్రభుత్వం ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసి పూర్తి స్థాయిలో AI మీద అవగాహన కల్పించడం పాటు స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అదే నేపథ్యంలో విశాఖపట్నంలో ఈ 2 రోజులు చేస్తున్నటువంటి ఈ సమ్మిట్ ఏదైతే ఉందో దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని చెప్పి ఏపీ డిటిఐసి చైర్మన్ కొసరాజు శ్రీధర్ తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.